Wake up to reality. కొత్త ప్లాటినా 110 విత్ ABS. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మీ ముంగుంటున్న బైక్ వచ్చేసి ఇది బజాజ్ ప్లాటినా 110 ABS 2023 మోడల్ BS6 ఫేజ్ 2 అప్డేట్ అయింది. అట్లా మనకి E20 కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ బజాజ్ ప్లాటినా 110 ABSలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బైక్లో మనకి ABS సిస్టమ్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ మిగతా 100cc కానీ 110cc బైక్లో మనకి ABS సిస్టమ్ అయితే ఉండదు. అండ్ ఈ ప్లాటినా 110 ABSలో మనకి బజాజ్ కంపెనీ అయితే ABS సిస్టమ్ అయితే ఇచ్చింది. ఈ ABS సిస్టమ్ వల్ల మీకు చాలా రకాల అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. మెయిన్ సేఫ్టీ అన్నమాట. సో మీకు సేఫ్టీ అయితే ఈ బైక్ లో బాగుంటుంది ABS ఉండడం వల్ల. ఇంకా ఈ బైక్ గురించి వీడియోలో నేను ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని కంటిన్యూగా చూడండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక 1K వ్యూస్ ప్లస్ 500 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ ని కంప్లీట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ యొక్క ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇంజన్ డిస్ప్లేస్మెంట్ గా మనం చూసుకున్నట్టయితే 115.4cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్ DTSI ఇంజన్. అండ్ ఈ బైక్ ఒక పవర్ అండ్ టార్క్ చూసుకుంటే పవర్ వచ్చేసి మనకి 8.48 PS పవర్ ఎట్ 7000 RPM అవుతుంది. అండ్ టార్క్ వచ్చేసి మనకి 9.81 Nm టార్క్ ఎట్ 5000 RPM అవుతుంది అన్నమాట. ఇంకా ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఈ బైక్ లో మనకి 5 గేర్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ అవుతుంది. సో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది బైక్ లో అయితే మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ స్టాండ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి రైడర్ ఫుట్ పెక్స్ మొత్తం మనకి రబ్బర్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి మెటల్. సో ఇవి డిజైన్ కొంచెం డిఫరెంట్ అండ్ చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి శారీ గార్డ్. సో లేడీస్ కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చేసి రబ్బర్ అయిపోయింది. సో క్వాలిటీ బాగుంది. కాకపోతే ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేసి మనకి ఇది చైన్ డ్రైవ్ అయితే వస్తుంది బైక్. అండ్ చైన్ అనేది మొత్తం మనకి క్లోజ్ చేసేది ఉందన్నమాట. సో ఇదంతా మనకి ప్లాస్టిక్ దే. సో మొత్తం మనకి చుట్టూ క్లోజ్ చేసేది ఉందన్నమాట. ఇంకా ప్లాటినా 110 ABS యొక్క సస్పెన్షన్ గా మనం చూసుకున్నట్టయితే సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫోక్స్. అండ్ ఫ్రంట్ ట్రావెల్ వచ్చేసి మనకి ఇది 135mm ట్రావెల్ తో అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి కింద రిఫ్లెక్టర్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా రేర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది ట్విన్ నైట్రాక్ షాక్ అబ్జార్బర్స్. అండ్ ఇవి వచ్చేసి మనకి అడ్జస్టబుల్. మనం 5 స్టెప్స్ మన కంఫర్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ వచ్చేసి మొత్తం మనకి గోల్డెన్ కలర్ ట్రీట్మెంట్ అయితే చేశారు. చూడడానికి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం ప్లాటినా 110 ABS ఒక బ్రేక్స్ గా చూసుకున్నట్టయితే మనం ఇంకా ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకుంటే మనకి 240mm డిస్క్ అవుతుంది. అండ్ ABS కూడా ఉంది. ABS రింగ్ మనకు అటు సైడ్ అయితే ఉందన్నమాట. అండ్ క్యాలిబర్స్ వచ్చేసి మనకి ఎండ్యూరెన్స్ నుంచి ఫ్రంట్ వచ్చేసి మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిబర్ అయితే ఉందన్నమాట. ఇంకా రేర్ వచ్చేసి మనకి 110mm డ్రమ్ బ్రేక్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బైక్ లో మనకి CBS బ్రేకింగ్ టెక్నాలజీ అయితే ఉంది. అది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీ. సో ABS అట్లా మనకి CBS రెండు అయితే ఉన్నాయన్నమాట ఈ బైక్ లో అయితే మనకి. ఇంకా నెక్స్ట్ ప్లాటినా 110 ABS యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ చూసుకుంటే వీల్స్ సైజ్ వచ్చేసి మనకి 17 ఇంచెస్ అలో వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్రంట్ రిమ్ పైన చూసినట్టయితే మనకి గోల్డెన్ కలర్ రిమ్ టిప్స్ అయితే చూడొచ్చు మనకు. సో చూడడం కోసం చాలా బాగున్నాయి గోల్డెన్ కలర్ రిమ్ టిప్ అయితే. అండ్ ఇక టైర్ సైజ్ చూసుకుంటే ఫ్రంట్ సో 80/100 17 ఇంచెస్ టైర్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ అయితే. ఇంకా ఇక్కడ కూడా మనకి రిమ్ పైన గోల్డెన్ కలర్ రిమ్ టిప్ అయితే ఉందన్నమాట. ఇంకా రేర్ టైర్ సైజ్ చూసుకుంటే మనకి 80/100 17 ఇంచెస్ టైర్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ సైజెస్ సేమ్ అన్నమాట. ఇంకా బజాజ్ ప్లాటినా 110 ABS ఒక డిజైన్ గా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి హాలోజన్ హెడ్ లైట్ అవుతుంది. దానిపైన మనకి LED DRL అవుతుంది అన్నమాట. ఇంకా ఫ్రంట్ డోమ్ కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. గ్రాఫిక్స్ అన్నమాట ఇవన్నీ. సో చూడడానికి చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ అయితే. సో బాడీ కలర్ గ్రాఫిక్స్. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ మడ్ గార్డ్ పైన కూడా మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి బాడీ కలర్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి మొత్తం మనకి. ఇంక ఈ ప్లాటినా 110 ABS లో మనకి కిక్ రాడ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ బైక్ ఒక క్రాష్ గార్డ్ అవుతుంది చిన్నది. అండ్ ఇక్కడ చూస్తే మనకి హార్న్ అవుతుంది సింగిల్ హార్న్. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ లో చూసినట్టయితే మనకి ప్లాటినా బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి స్టీల్ ట్యాంక్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసినట్టయితే మనకి ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ మొత్తం మనకి ట్యాంక్ పైన అండ్ సైడ్ లో మొత్తం ఈ కలర్ కానీ గ్రాఫిక్స్ కానీ చూడడానికి చాలా బాగున్నాయి. సో మనకి సైడ్ ప్యానల్స్ దగ్గర కానీ అండ్ ఇక్కడ రేర్ ప్యానల్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ ప్లాటినా 110 ABS బ్రాండింగ్ అయితే చూడొచ్చు మనకి. సో ఈ బైక్ లో మనకి ABS ఉంటుంది కదా. సో దాన్ని వీళ్ళు ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా రేర్ టైల్ లైట్ వచ్చేసి మనకి హాలోజన్ టైల్ లైట్ అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ అయితే వస్తుంది అనమాట. ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి సింగిల్ సీట్ అవుతుంది. సో ఫ్యామిలీకి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది కంఫర్ట్. అండ్ లేడీస్ కానీ ముసలోళ్ళు కానీ కంఫర్ట్ గా అయితే కూర్చోవచ్చు మనకి సింగిల్ సీట్ కాబట్టి. అండ్ మనకి సింగిల్ పీస్ గ్రాబ్ రిల్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఈ బైక్ ఒక హ్యాండిల్ బార్ అన్నమాట. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దాని కింద మనకి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అవుతుంది అన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పాస్ స్విచ్ అవుతుంది. ఇంకా హై బీమ్ లో బీమ్ స్విచ్ అవుతుంది. అండ్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్ అవుతుంది. ఇంకా ఇవి వచ్చేసి బైక్ ఒక మిర్రర్స్. సో క్వాలిటీ పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక స్పీడోమీటర్ అన్నమాట. మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్ అవుతుంది అన్నమాట. సో ఎనలాగ్
అనలాగ్లో వచ్చేసి మనకి స్పీడోమీటర్ అవుతుంది. ఇంకా డిజిటల్ వచ్చేసి మనకి న్యూట్రల్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, టైమ్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ మనకి డిజిటల్ అవుతున్నాయి. ఇంకా దాని పైన వచ్చేసి మనకి ఇంజన్ మేనేజ్మెంట్ లైట్, ఏబిఎస్ లైట్ అవుతుంది అన్నమాట. ఇంక ఇవి భయ్య కన్సోల్ ఉన్న ఫీచర్స్ అయితే. ఇంక బైక్ యొక్క డైమెన్షన్స్ కానీ మనం చూసుకుంటే సీట్ హైట్ వచ్చేసి మనకి 807 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 200 mm, వీల్ బేస్ వచ్చేసి 1255 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 10.5 లీటర్స్ అండ్ వెయిట్ వచ్చేసి బైక్ ది 123 kgs అవుతుంది. ఇంక బైక్ ఒక టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి ఈజీగా 90 అయితే వెళ్ళిపోతుంది. ఇంక బైక్ ఒక మైలేజ్ చూసుకుంటే మనకి 60+ అయితే ఇస్తుంది. ఇంత భయ్య వీడియో అయితే బజాజ్ ప్లాటినా 110 ABS గురించి అయితే. అసలు బైక్ లో ABS ఉండడం వల్ల ఏంది మనకు ఉపయోగం అని మీలో చాలా మంది డౌట్ ఉంటుంది. సో ABS ఉండడం వల్ల బైక్ లో మనకి చాలా రకాల ఉపయోగం ఉంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బైక్ పైన ఎక్కగానే మనకి సేఫ్టీ ఉన్న మనకు ఫీలింగ్ అయితే వస్తుంది ABS ఉండడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ABS ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైక్ లో మనము బ్రేక్ చేసినప్పుడు మనకు ఆ బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది 4 to 5 meters ని దగ్గరగా జరిగేలా చూసుకుంటుంది అన్నమాట. మీరు డ్రమ్ బ్రేక్ తో కంపేర్ చేస్తే మీకు ఇంకా ఫాస్ట్ అండ్ అక్యురసీ అయితే ఉంటుంది ABS ఉండడం వల్ల. సో మీకు సేఫ్టీ అయితే ఉంటుంది అక్కడ బ్రేకింగ్ దగ్గర. అండ్ రెండోది ఏంటంటే మీరు బ్రేక్ చేసినప్పుడు ఈ బైక్ అనేది క్రాష్ అవ్వకుండా, స్కిడ్ అవ్వకుండా కూడా ఈ ABS అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మీకు బైక్ యొక్క బ్యాలెన్స్ కానీ, స్టెబిలిటీ కానీ, హ్యాండిలింగ్ అనేది కూడా ఇంకా బాగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే ABS ఉండడం వల్ల ఉన్నాయి. సో మీరు బైక్ నుంచి కింద పడరు అండ్ మీకు బ్రేకింగ్ డిస్టెన్స్ కూడా చాలా ఫాస్ట్గా అండ్ దగ్గరగా జరిగిపోతుంది అన్నమాట ABS ఉండడం వల్ల. ఇంకా నేను చెప్పేది ఏంటంటే సో ఎవరైతే ఒక 100cc 110cc బైక్ కావాలనుకుంటున్నారో సో పెద్దగా ఫీచర్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే మాకు సేఫ్టీ ఉండాలి, మైలేజ్ కావాలనుకున్న వాళ్ళు ప్లాటినా 110 ABS అయితే తీసుకోండి. ఇక్కడ మీకు సేఫ్టీ అండ్ మైలేజ్ అయితే బాగుంటుంది అన్నమాట. అండ్ ఎవరైతే ప్లాటినానే తీసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే ప్లాటినా 110 ABS తీసుకోండి. సో మిగతా ప్లాటినా 110 డ్రమ్ వేరియంట్ కానీ ప్లాటినా 100 కానీ వద్దు. అందులో మీకు అంత సేఫ్టీ ఉండదు, ABS ఉండదు. కాకపోతే దీంట్లో ABS ఉంటుంది కాబట్టి కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మీరు ప్లాటినా 110 ABS తీసుకోండి. ఇంతే భయ్య షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో షోరూమ్కి విజిట్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి. బైక్ గురించి ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ ప్రతి ఒక్కరు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి. అండ్ వీడియో చూసి మీ అందరూ థ్యాంక్స్, టేక్ కేర్, బై.